ఇక డీటెయిల్స్ చూస్తే సాలు ద్వారా సెలవు దూరాన కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి చెప్పాలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బీఆర్ఎస్ తన ప్రయాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ప్రధాని మోదీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని చెప్పారు. కరీంనగర్లో జరిగిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్లో బీసీ ఎస్సీల వారికి ప్రాధాన్యత కల్పించామన్నారు. సీఎం కేసీఆర్కు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఉందన్నారు జేపీ నడ్డా. ఇక బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వాలన్నారు. तो एक तरफ भारत सरकार मोदी जी के नेतृत्व में चल रही है, जो आम गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, महिला, किसान, युवा इनको ताकत दे रही है, और वहीं केसीआर की सरकार भ्रष्टाचार, अनाचार, प्रजातंत्र का गला घोटने वाली और जनता विरोधी नीतियों के साथ वो यहां पर काम कर रही है कि कोई आदिवासी महिला भारत की राष्ट्रपति बनेगी? कभी सोचा था कि कोई दलित भारत का राष्ट्रपति बनेगा? कभी किसी ने सोचा था कि 12-12 मंत्री हमारे दलित होंगे? कभी किसी ने सोचा था कि 8 मंत्री हमारे केंद्र सरकार में आदिवासी वर्ग से होंगे और 20 से ज्यादा हमारे पिछड़े वर्ग से होंगे? ये सबको साथ जोड़ने का काम, एक माला में पिरोने का काम, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबके प्रयास को आगे बढ़ाने का काम किसी ने किया है तो नरेंद्र मोदी जी की सरकार ने और नरेंद्र मोदी जी ने किया है. यह हमको ध्यान में रखना चाहिए. కరోనా సమయంలో ప్రజారోగ్య సమస్యలకు రెడ్ క్రాస్ సభ్యులు చేసిన కృషిని మరువలేమంటూ గవర్నర్ తమిళిసై అన్నారు. ఇవాళ రాజ్భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలకు గాను అవార్డును గవర్నర్ ప్రదానం చేశారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో కూడా 2024 నాటికి టీబీ నిర్మూలన జరగాలని గవర్నర్ తెలిపారు. తలసేమియా పేషెంట్ల కోసం ఎన్నో వైద్య శిబిరాలను కూడా రెడ్ క్రాస్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కరోనా సమయంలో తెలంగాణలోని 3 జిల్లాల్లో గిరిజనుల కోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. గిరిజనులకు న్యూట్రిషన్ ఫుడ్ అందించామని చెప్పారు. Medical devices. Actually, we are visualizing the transformation. When we were medical students, we will be longing for the vaccines. Some vaccines took more than 30 years, 40 years to reach India. Actually, they used in their country, and totally after exhausting their use in their country, then only they gave to India. But now, within 11 months, the onset of the pandemic, we have produced our own vaccine, and there is no any gross side effects. Patients were saved, and we have exported the vaccine to different countries also. And apart from that, the medical devices, as a doctor, I feel, because why, when Dr. Bhargava and Dr. Matthews and Dr. Gautam and Badrinath, Mr. Badrinath and all came, and when Dr. Vijay came to me to know about this, introduced me about this invention, I immediately thought that definitely Raj Bhavan should open its doors. తెలంగాణ సహా ఏపీ, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ ప్రభుత్వాలు ఇంధనాలపై అధిక వ్యాట్ వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజలపై పెట్రోలింగ్పై ఎక్కువగా పడుతుందని లోక్సభలో కేంద్ర మంత్రి పేర్కొనడాన్ని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఇంధన ధరలు పెరిగాయని ఆరోపించిన కేటీఆర్ 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సెస్సును తొలగిస్తే పెట్రోల్ 70కి, డీజిల్ 60కి అందిస్తామని చెప్పారు. కేంద్ర సెస్సుల వల్ల రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన 41% వాటా కోల్పోయామన్నారు. ఇప్పటికే సెస్ రూపంలో వసూలు చేసిన 30 లక్షల కోట్ల రూపాయలు సరిపోవా అని కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మర్యాదపూర్వకంగా ఢిల్లీలో కలిశారు. తన కూతురు వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్కు ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారని. ఇక ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో అసదుద్దీన్ కేసీఆర్ని కలిశారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. సర్దార్ పటేల్ మార్గ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన తరువాత మరికొన్ని రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు టీఆర్ఎస్ పేరును ఇటీవలే బీఆర్ఎస్గా మారుస్తూ ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని కేసీఆర్ను ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కలిశారు. వార్ రూంపై పోలీసుల దాడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేశారన్నారు. మాజీ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ పార్టీపై దాడి చేయడంతో నేతలంతా ఐక్యంగా పోరాటం చేశారని చెప్పారు.
మాణిక్యం ఠాకూర్ నుంచి క్రింది స్థాయి కేడర్ వరకు అందరూ ప్రభుత్వ తీరుపై గలం విప్పాలని అన్నారు. ఇక రాష్ట్ర పోలీసు వ్యవస్థ చట్టాలకు లోబడి పనిచేయాలి, కానీ టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు ఆయన. ఇక సునీల్ కనుగోలు కాంగ్రెస్ కోసం సర్వీసులు చేస్తున్నారని, ఇక పబ్లిక్ నాడు తెలుసుకుంటారని పేర్కొన్నారు. సంబంధించిన పోలీసులు ప్రెస్ లో చెప్పారని వచ్చింది. మా ఆఫీసులోకి నిన్న వెళ్ళి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఒక రూమ్లో పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 10 ఫోన్లు ముందే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని వాళ్ళు అడుగుతుంటే చెప్పడం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలిస్తే నేను, నాతో పాటు షబ్బీర్ అలీ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, రోహిన్ రెడ్డి గారు, చరణ్ యాదవ్ గారు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అనిల్ కుమార్ ఎక్స్ఎమ్మెల్యే గారు, మేమందరం అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే సివిల్ డ్రెస్లో ఒక ఎస్ఐ ఉన్నాడు, ఒక సిఐ ఉన్నాడు, కొంతమంది కానిస్టేబుల్స్ ఉన్నారు. ఒక రూమ్లో మా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆ ఫోన్లను తీసి అక్కడ పెట్టారు. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకర్లే పార్టీలోని అన్ని సమస్యలకు కారణమని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇక పీసీసీ చీఫ్ సమన్వయంతో పనిచేస్తే సమస్యలు ఎందుకు వస్తాయన్నారు. సీనియర్లు అసంతృప్తితో ఎందుకు ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడిదేనని, రేవంత్ మెట్టు దిగి అందరితో కలిసి పోరాడాలని చెప్పారు. ఇక కాంగ్రెస్లోనే అంతర్గత కలహాలు తోడికోడల పంచాయతీ అని రేవంత్ రెడ్డి అనడం సరికాదని అన్నారు. ఇక పదవులు శాశ్వతం కావని, ఎంతో గొప్ప నాయకుడైనా ఏదో ఒకరోజు మాజీ కావాల్సిందేనంటూ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. చైనా భూ ఆక్రమణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు విమర్శించారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానంటూ మల్లికార్జున ఖర్గే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచి పరిణామన్నారు. ఖర్గే తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీ జనగణన జరపాలని విహెచ్ డిమాండ్ చేశారు. ఇక్కడ చూసినా పేదవానికి అన్యాయం జరుగుతుంది కనుక దీని మీద కూడా మనం యుద్ధం చేయాలి, దీని మీద డిస్కస్ చేయాలి. పిఎస్సి ఇంకొక మాట చెప్తున్నా, నేను కేవలం పిఎస్సి మీటింగ్కే పోతాను. ఒక్కొక్కరు 2 దాంట్లో ఎందుకే, ఒక్కొక్కరికి ఒకటే పోస్ట్ ఉండాలి, అది కూడా చెప్తున్నా. నేను ఐ విల్ అటెండ్ ఓన్లీ ఏది పిఎస్సి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో పనిచేస్తా. నన్ను ఎందుకు 2 దగ్గర 3 దగ్గర ఎందుకే మా పని? మేము ఒక పాలసీ మేకింగ్, ఆ పాలసీ మేకింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలనేదే నా ఉద్దేశం. కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముట్టడించేందుకు వచ్చిన తనతో పాటు ఇతర మహిళా నాయకురాల పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అన్నారు. అలాంటి పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏసీపీ సుదర్శన్కు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి వచ్చిన ఆమె ఫిర్యాదు కాపీని ఏసీపీకి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన పోలీసులు వారిని అరెస్టు చేసిన తీరుపై మండిపడ్డారు. ఆమె కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను ముట్టడిస్తామని ముందే పోలీసులకు సమాచారం ఉందన్నారు. అయినా సెంటర్ వద్దకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఒంటెత్తడో పోకడతో వెళ్తున్న కేసీఆర్ గారు ప్రతిపక్షం ఉండొద్దని, మాట్లాడే గొంతులను నొక్కేయాలనే ఉద్దేశంతో మొన్న మనం చూసాము, కాంగ్రెస్ సోషల్ మీడియాని ఆఫీస్ని రేడ్ చేయడము, అందులో నుంచి ఉన్న ఇంపార్టెంట్వి డేటా అంతా కలెక్ట్ చేసుకోవడం, సీజ్ చేయడము, అదేవిధంగా అరెస్టులు చూసాము. దాన్ని నిరసనగా నిన్న రేవంత్ రెడ్డి గారు, మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కమాండ్ కంట్రోల్ ముట్టడి కోసమని పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలకు నిరసనలకు పిలుపునిస్తే, వైద్య పరికరాల తయారీలో మరో సరికొత్త విప్లవం రాబోతుందని ఇంటర్నేషనల్ వాస్కులర్ స్టంట్ నిపుణుడు బద్రీ నారాయణ చెప్పారు. ప్రస్తుతం 2 దేశాలకే పరిమితమైన అరుదైన వీటి తయారీ పద్ధతిని దేశీయంగా అభివృద్ధి చేయడంలో సఫలమయ్యామని చెప్పారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమక్షంలో ఈ వైద్య పరికరాన్ని ప్రదర్శించిన సందర్భంగా బద్రీనారాయణతో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి బద్రీనారాయణ గారు, ఈ కొత్తగా మీరు ఆవిష్కరించబోయే ఇది ఏదైతే ఉందో క్యాత్ ట్యాక్ అంటారా ఏమంటారు వైద్య పరికరం, దాని గురించి కాస్త చెప్పండి. అంటే అందరికీ నమస్కారం. బేసిక్గా మా కంపెనీ ఐఎస్బీలో ఇంక్యుబేట్ చేశాము. అండ్ ది హోల్ ఐడియా ఏంటంటే మన దేశంలో 98% నార్మల్ పీపుల్కి హై అండ్ టెక్నాలజీ అవైలబిలిటీ ఉండదు. అండ్ ఎస్పెషలీ బ్రెయిన్ స్ట్రోక్లో మనకి మన కరెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే, మనకు పేషెంట్ హాస్పిటల్కి వస్తే ఆ క్లాట్ని డిజాల్వ్ చేయడానికి యాంటీ థ్రాంబోలైటిక్ డ్రగ్స్ అనేది ఇస్తాం. దాంట్లో చాలామందికి కాంట్రాఇండికేషన్స్ ఉంటుంది. అది డిజాల్వ్ అయ్యే లోపల
పేషెంట్స్ ఐదర్ పార్షియల్ పారాలసిస్ కానీ ఫుల్ పారాలసిస్లో కానీ ల్యాండ్ అవుతారు. ఒకసారి పేషెంట్ పారాలసిస్లో ల్యాండ్ అవుతే వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకి పారాలిటిక్గానే ఉంటారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అనేసి ఆ గోల్డెన్ అవర్లో మనము ఒక స్టెంట్ లాంటిది పరికరం, అది దానికి ఒక పుషర్ వైర్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి మన థైస్లో నుంచి ఫీమరల్ ఆర్టరీలో నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే క్లాట్ ఉంటుందో అక్కడ దాన్ని డిప్లాయ్ చేసి ఒక ఆస్పిరేషన్ క్యాథర్ అని ఉంటుంది, దాని నుంచి నెగిటివ్ సెక్షన్ ఇచ్చి ఆ క్లాట్ని ఇమీడియట్గా తీసేస్తారు. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే మన గోల్డెన్ అవర్లో చేస్తే పారాలసిస్ రావడమే కాకుండా ప్రివెంట్ చేయడమే కాకుండా ఏదైనా ఆల్రెడీ ఆన్సెట్ అయింటే కూడా క్లినికల్ డేటా ఏం చూపిస్తుందంటే అది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని. అంటే దీన్ని గవర్నర్ సమక్షంలో ఆవిష్కరించారు, దీనికి ప్రత్యేకత ఏంటి? అంటే ఇప్పుడు మొత్తం పరికరం చేయడానికి సుమారు 5 లక్షలు ఖర్చు అవుతుంది. మా స్ట్రాటజీ ఏంటంటే దీన్ని మనం అందరికీ తీసుకెళ్లాలంటే అది గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్స్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, అటువంటి ప్రోగ్రామ్స్లో మనం తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా మనం దీని ప్రైస్ చాలా తగ్గించాలి. ప్లస్ గవర్నమెంట్ కూడా దీన్ని వేరే స్కీమ్స్లో దీన్ని పెడితే ఎవరికైనా కూడా ఈవెన్ ఏ లెవెల్ ఆఫ్ స్టాటే ఉన్న వాళ్ళు కూడా డబ్బు లేని వాళ్ళు కూడా ఈ స్కీమ్స్లో కవర్ అయితే వాళ్ళు కూడా బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ట్రీట్మెంట్ పొందొచ్చు అనేసి. అదేవిధంగా ఇది రాబోతున్న అంటే త్వరలో జరగనున్నటువంటి G20 సదస్సులో కూడా దీనికి అవకాశం ఇస్తామని గవర్నర్ ప్రకటించారు. ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు భారతదేశము మన మోడీ గారి లీడర్షిప్లో మనం చాలా అగ్రెసివ్గా గ్లోబల్ లీడర్షిప్ మనం పొందుతున్నాము. ఇప్పుడు మనం కోవిడ్లో తీసుకుంటే వ్యాక్సిన్లో కూడా మనం చాలా ఫాస్ట్గా వ్యాక్సిన్ డెవలప్ చేయడమే కాకుండా మనం చాలా దేశానికి దీనికి ఎక్స్పోర్ట్ చేసాము. సో మనలాగానే చాలా కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు ఈజిప్ట్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి. సో దీన్ని ఒక గ్లోబల్గా ఇటువంటి పరికరాలని మనం కాస్ట్ ఎఫెక్టివ్గా చేయొచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పోలీసు రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పోలీసుల రిక్రూట్మెంట్ లాంగ్ జంప్లో దేశంలో ఎక్కడా లేనట్లుగా 4 మీటర్లు పెట్టారని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. దీంతో చాలామంది అభ్యర్థులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం పునర్పరిశీలించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుందంటూ ఇందుకు నిరసనగా పలు బీసీ సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. బీసీల డిమాండ్ల సాధనకై ఈ నెల 19న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీసీ రాజకీయ ఐకాస వెల్లడించింది. సందర్భంగా గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద చలో ఢిల్లీకి సంబంధించిన గూఢ పత్రికను బీసీ రాజకీయ ఐకాస నాయకులు ఆవిష్కరించారు. బీసీ కులగణన చేయకపోవడం వల్ల హక్కులు కోల్పోవటమే కాకుండా రిజర్వేషన్లు అందడం లేదన్నారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉండి కూడా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం, బీసీ రిజర్వేషన్లు పెంచకపోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. బీసీల డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటంలో పార్టీలకు అతీతంగా బీసీలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత 17వ మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీ ఠాకూర్ ఆడిటోరియంలో 3వ రోజు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో డెలిగేట్స్, జాతీయ స్థాయి నాయకులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటిసారి తెలంగాణలో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరగడం సంతోషకరమన్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 చట్టం రద్దు చేసిన అప్పటి నుంచి విద్యార్థుల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. ఇక ఇంటర్నెట్ సదుపాయాలు తొలగించారని మండిపడ్డారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లెఫ్ట్ సంఘాలు హరాస్మెంట్కి గురవుతున్నాయని ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ రానున్న రోజుల్లో జాతీయ విద్యారంగంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుందని హెచ్చరించారు. కశ్మీర్లో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత కశ్మీర్లో ఒక డిక్టేటర్షిప్ అనేది నడుస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి హక్కులు కనీసం మినిమం హ్యూమన్ రైట్స్ కూడా లేకుండా చేయడానికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని ట్రై చేస్తూ ఉంది. అదేవిధంగా ఇంటర్నెట్ రిస్టోరేషన్ లేదు, ఇంటర్నెట్ కంప్లీట్గా కట్ డౌన్ చేశారు. రీసెంట్లీ ఇప్పుడిప్పుడే కొంచెం ఇంటర్నెట్ అని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు గుజరాత్లో ఏమవుతున్నది. గుజరాత్లో నరేంద్ర మోడీ చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత, అదేవిధంగా గుజరాత్లో కంటిన్యూస్గా బీజేపీ ప్రభుత్వం ఉన్న తర్వాత గుజరాత్లో రైట్ నౌ ఇక ప్రోగ్రెసివ్ సెక్షన్స్ కానీ లెఫ్ట్ సెక్షన్స్ కానీ ఎట్లా ఏ విధంగా హెరాస్మెంట్కి గురవుతున్నారు గుజరాత్లో. గుజరాత్ కామ్రేడ్ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు గుజరాత్ కామ్రేడ్ని కూడా క్వశ్చన్స్ అడిగి అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో, విద్యార్థుల మూవ్మెంట్ ఎలా ఉంది అనేది మీరు వాళ్ళని క్వశ్చన్స్ ద్వారా కనుక్కోవచ్చు. అదే सरकार है, उन्होंने 6000 सरकारी स्कूल को बंद कर दिया है. वो लोग प्राइवेटाइजेशन को बढ़ावा दे
रहे हैं। और प्राइवेट जो स्कूल है वो माइनॉरिटी कम्युनिटी से जो लोग बच्चे आते हैं, स्टूडेंट्स आते हैं, उनका एडमिशन भी नहीं करते हैं। तो ये है गुजरात का परिस्थिति, ना प्रॉपर हॉस्टल है, ना स्कूल में टीचर्स है, ना प्रोफेसर है। तो ये जो असुविधा है उसकी वजह से, और रूरल एरिया में अगर हम देखने जाए तो वहाँ पे बहुत हालत ख़राब है। कोविड में जब ऑनलाइन एजुकेशन चल रहा था तो गुजरात में दिल्ली से निदान आएगा या आपका चीफ मिनिस्टर मुख्यालय से रिपोर्ट आएगा, फिर उसके बाद सब ठीक होगा, ऐसा नहीं होने वाला है। ऐसा नहीं होता है, ये उल्टा ये डेमोक्रेसी नहीं, ये है एक नॉमिनेटेड एक बॉडी तैयार हो रहा है। तो हम लोग जो बोलते हैं ये तो एक ही सिक्के का दो पहलू है, बोथ साइड टू कॉइन हो जाएगा। फिर हम लोग बोल रहे हैं, लेकिन हम लोग ये भी देख रहे हैं। కరీంనగర్ గడ్డలో పౌరుషం ఉందన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. బీజేపీ గెలుపు కోసం కరీంనగర్లో ఎంతో కష్టపడతారని తెలిపారు. ఇక భారత మాతాకి జై అనే నినాదం తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రధాని మోదీ అమిత్ షా చెప్పినట్లు సంజయ్ వెల్లడించారు. తెలంగాణలో పచ్చ జెండాలు, పింక్ జెండాలు మట్టుబెట్టేందుకు ఎంతవరకైనా పోరాడతామని కేంద్ర నాయకత్వం చెప్పినట్లు బండి సంజయ్ అన్నారు. ఇక హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతానన్నారు. తెలంగాణ తల్లికి సీఎం కేసీఆర్ ద్రోహం చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. మనం కష్టపడి మీరు గెలిపిస్తే తెలంగాణకు ద్రోహం చేసి ఈరోజు బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దూసుకునే ప్రయత్నం చేస్తుండు. నీళ్లు దోసుకపోయిందన్నా, పైసలు ఎత్తుకపోయిందన్న కేసీఆర్ కుటుంబం మన పైసలు ఎత్తుకపోయిందన్నా, మన భూములు కబ్జా చేసిందన్న కేసీఆర్, సాయండ్ దందా చేసిందన్న తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నాడన్నా, గ్రానైట్ దందా చేసిందన్నా, లిక్కర్ దందా చేస్తుందన్నా, డ్రగ్స్ దందా చేస్తుందన్నా, వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ తల్లికి ద్రోహం చేసి మనం అనాథ చేద్దాం కూడా. అనాథ అయితమా అన్నా? అయితమా అన్నా? అనాథ అయితమా అన్నా? ఎవరున్నారన్నా మనకు అండగా? భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఉన్నారన్నా మనకు. నరేంద్ర మోడీ గారు చెప్పిరన్నా మాకు ఇక్కడ గౌరవ పార్లమెంటు సభ్యులు పిలిపించి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మీరు కష్టపడి అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందితే గెలుపు ఖాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర. కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు కరీంనగర్లో సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు గొప్ప ప్రాజెక్ట్ అంటూ కేసీఆర్ ప్రత్యేక బస్సులు కాళేశ్వరానికి వేశారని, కానీ 6 నెలలుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరూ వెళ్లటం లేదని అన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారు, కానీ భూములు ఇచ్చిన ప్రజలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు ఈటెల. రేపు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి కేసీఆర్ అతి తక్కువ కాలంలో 8 సంవత్సరాల కాలంలోనే, నేను అడుగుతున్న కేసీఆర్ గారిని, అటుకులు బుక్కి ఉపవాసం ఉండి నీళ్లు తాగిన ఉద్యమ నాయకుడు అంటావు కదా, మరి 8 సంవత్సరాల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎవడి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలమని చెప్పడుగుతున్నా. ఆనాడు చెప్పిన మాట ఏంటి? నాకున్న కమిట్మెంట్, నాకున్న యావా వేరే వాళ్ళకుండదా అని చెప్పినావు. కానీ వాళ్ళు అర్థమైపోయింది, నీకు యావా డబ్బు మీద ఉన్న తప్ప, నీకు యావా నీ కుటుంబం మీద ఉన్న తప్ప తెలంగాణ మీద లేదనడానికి సజీవ సాక్ష్యం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా నేను ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పి ఎదురుతుంది సజీవ సాక్ష్యం. సీఎం కేసీఆర్, కేటీఆర్ కవితను ట్రోల్ చేశారనే అభియోగాలతో తెలంగాణ పోలీసులు ఇచ్చిన 41 సిఆర్పిసి నోటీసులపై స్పందించేందుకు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు వారం గడువు కోరారు. ఇక ఇవే ఆరోపణలతో తమ కార్యాలయ ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులపైన వారం గడువు కావాలని ఆయన కోరారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్కు వారం గడువు ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో సునీల్ కనుగోలు రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు. ఇక సునీల్ కనుగోలు కేసులో తెలంగాణ గలం ఫేస్బుక్ పేజీపై నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ గలం పేరుతో సీఎం కేసీఆర్, కేటీఆర్ కవితను ట్రోల్ చేస్తూ వీడియోలు పెట్టారని తుకారాం గేట్కు చెందిన సామ్రాట్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయాబజార్ సినిమాలోని ఓ వీడియోలో కేసీఆర్, కేటీఆర్ కవిత ఫేసులను మార్ఫింగ్ చేసి పోస్టులు చేశారని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. సామ్రాట్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు నవంబర్ 24న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ క్రమంలోనే సునీల్ కార్యాలయంలోని ముగ్గురికి 41A నోటీసులు ఇచ్చి డిసెంబర్ 15న ఉదయం 10:30 తమ ఎదుట హాజరు కావాలని కోరారు. తాజాగా ఇవాళ సునీల్ కనుగోలు ఈ నోటీసులపై స్పందించేందుకు వారం రోజులు గడువు కావాలని కోరడం గమనార్హం.
అంతరాష్ట్ర నకిలీ సర్టిఫికేట్ తయారీ ముఠాను బషీర్బాగ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దాదాపుగా 13 యూనివర్సిటీలకు చెందిన 140 నకిలీ సర్టిఫికేట్లను సృష్టించారని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇప్పటికీ 30 మందికి సర్టిఫికేట్లను అందించారని గుర్తించామన్నారు. నకిలీ సర్టిఫికేట్స్ దందా చలామణి చేస్తున్న 4 ముఠా సభ్యులు అరెస్టు చేశామన్నారు. మరో 2 నిందితులు పరారులో ఉన్నట్లు డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు. కొంతమంది యూనివర్సిటీ కంప్యూటర్ ఆపరేటర్స్తో కుమ్మక్కై ఈ దందా చలామణి చేస్తున్నారని వెల్లడించారు. ఎవరికైతే నకిలీ సర్టిఫికేట్స్ అవసరం ఉన్నదో వాళ్ళను ఆసరా చేసుకుని ఈ రాకెట్ టీం చలామణి అవుతుందని అన్నారు. నిందితులపై హైదరాబాద్లోని పలు స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయని డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు. అన్నా యూనివర్సిటీతో గో డాడీ వెబ్సైట్ల ద్వారా నకిలీ సర్టిఫికేట్స్ సృష్టిస్తున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ ఇలాంటి నకిలీ సర్టిఫికేట్స్కు ప్రలోభాలు పడవద్దని డీసీపీ రాజేష్ చంద్ర కోరారు. నకిలీ సర్టిఫికేట్స్ ద్వారా ఎలాంటి ఉద్యోగం సంపాదించినా తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక్కొక్క సర్టిఫికేట్కు నిందితులు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. నిందితులు మహమ్మద్ ఏతేషాం, ఉద్దీన్ హుసేన్, అలాగే మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ అఫ్తార్ అహ్మద్, మహమ్మద్ ఇమ్రాన్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. పరారులో ఉన్న మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీసీపీ రాజేష్ చంద్ర చెప్పారు. గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ వద్ద సుమారు ఫ్రమ్ వేరియస్ యూనివర్సిటీస్, తమిళనాడు స్టేట్ బోర్డ్ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ అండ్ తిరుమల యూనివర్సిటీ, సత్యభామ యూనివర్సిటీ, ఇలా చాలా సుమారు 13 యూనివర్సిటీకి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వీళ్ళు ముద్రించి ఇదో పెద్ద ఆర్గనైజ్డ్ వేళ వీళ్ళంతా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 30 మంది వీళ్ళ దగ్గర ఈ సర్టిఫికేట్స్ పొంది వేరియస్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో అప్లై చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ గ్యాంగ్ నుంచి 6 మాకు ఐడెంటిఫై అయ్యారు. 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 2 కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ విస్తృతంగా ట్రై చేస్తూ ఉంది పట్టుకోవడానికి. ఎమ్మెల్యేలకు ఎర్రకేసును సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ నిందితులు బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఎం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం గురించి బీజేపీ తరఫు న్యాయవాది ప్రస్తావిస్తూ అక్కడి వివరాలు కోర్టుకు వివరించారు. కీలకమైన కేసు దర్యాప్తు దశలో ఉండే వివరాల బయటికి వచ్చాయంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి మరోసారి తీసుకువెళ్లారు. ఇక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని, అలాంటప్పుడు శాంతి భద్రతల విభాగంలో ఎలా దర్యాప్తు చేయిస్తున్నారని వాదించారు. ఈ కేసులపై అనీషాతోనే విచారణ జరిపించాలన్న నిబంధన ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇక సెక్షన్ 17B ప్రకారం మెట్రోపాలిటన్ ఏసీపీ స్థాయి అధికారి కూడా దర్యాప్తు చేయవచ్చని అడ్వకేట్ జనరల్ వాదించారు. కేసు విషయాలు బయటకు పొక్కుతున్నాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇక పిటిషన్ల అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ ముగించింది. ఇక మధ్యంతర పిటిషన్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే రేపు చెప్పాలంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆదేశిస్తూ తీర్పును వాయిదా వేసింది. హైదరాబాద్ నగరంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోయర్ ట్యాంక్ బండ్ స్నో వరల్డ్ సమీపంలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో చెత్త కాగితాలు ఏరుకొని 2 తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కర్నూలు జిల్లా నాంచార్ల గ్రామానికి చెందిన చంద్రన్న, ఆయన కుమారుడు సురేష్గా గుర్తించారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సిఐ మోహన్ రావు సంఘటనా స్థలాన్ని సందర్శించి పలు ఆధారాలు సేకరించారు. చెత్త నుంచి స్క్రాప్ సేకరిస్తూ ఉండగా ఈ పేలుడు జరిగిందని వెల్లడించారు. ఎయిర్టెల్ కంపెనీ హైదరాబాద్లో 5G సేవలు ప్రారంభించింది. నగరంలో పలు కీలక ప్రాంతాలతో పాటు మెట్రో రైల్వే స్టేషన్, బస్సు టెర్మినల్ వంటి రవాణా కేంద్రాల్లో 5G సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇక బేగంపేటలోని ఎయిర్టెల్ ఆఫీస్, బేగంపేట మెట్రో స్టేషన్లో 5G నెట్వర్క్కు సంబంధించి సర్వీసులపై పబ్లిక్కు డెమో ఇచ్చారు. 5G సంస్థ ఫోన్ల ద్వారా అల్ట్రా ఫాస్ట్ నెట్వర్క్ను పొందవచ్చని చెప్పారు. ఇక 5G ప్లస్ సర్వీసులు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్, MGBS దగ్గర హై స్పీడ్ నెట్వర్క్ ఎంజాయ్ చేయవచ్చని కూడా సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఇక వెస్టర్న్ సిటీ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బోయినపల్లి, కొత్తపల్లిలో కూడా ఉప్పల్, నాగోల్ వంటి పలు ఏరియాలోని ప్రజలు కూడా ఎయిర్టెల్ 5G నెట్వర్క్స్ను వినియోగించుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో నగర వ్యాప్తంగా 5G సేవల విస్తరణ ఉంటుందని స్పష్టం చేసింది సంస్థ. ఈ 5G ప్లస్ అనేది చాలా వరకు విస్తరించాం హైదరాబాద్లో. సో అది మన బస్ స్టాండ్స్ కానివ్వండి, లేకపోతే మన రైల్వే స్టేషన్స్ కానివ్వండి, లేకపోతే మన మెట్రో కనెక్టివిటీ కానివ్వండి. సో ప్రతి ఒక్క ప్లేస్లో కూడా మనం
5G ప్లస్ని మనం లాంచ్ చేస్తూ వచ్చాము. అదేవిధంగా మీరు చూసినట్లయితే బేగంపేట నుంచి మన అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తీసుకున్నా, లేకపోతే మన హైటెక్ సిటీ సైడ్ మీరు రాయదుర్గ్, కొండాపూర్ ఇవన్నీ తీసుకున్నా, మన సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్ ఇటు సైడ్ తీసుకున్నా, మన దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ఇవన్నీ కూడా మనము విస్తరిస్తూ పోతూనే ఉన్నాం హైదరాబాద్లో. సో మనకున్న ప్రత్యేకత ఏంటంటే ఎయిర్టెల్ 5G ప్లస్లో ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క 5G ఫోన్ మనకు ఎయిర్టెల్ 5G ప్లస్కి కంపాటబుల్. మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఆడ 5Gని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోను ఎయిర్టెల్ 5G ప్లస్కి ల్యాచ్ ఆన్ అవుతుంది. దీంట్లో 2 అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఒకటి, మీరు ప్రస్తుతం వాడుతున్న 4G సిమ్ మీకు 5G ఎయిర్టెల్ 5G ప్లస్కి